ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిందండి. ఇది ఎలా ఉందంటే హ్యాండ్ దగ్గర పైన ఫ్రిల్స్, కింద ఫ్రిల్స్. కింద చూసారా చుట్టూరు కూడా మొత్తం నేను శారీ ఎంతైతే పెట్టేశానో కింద పాటికి బాటమ్ పాటికి అదంతా కూడా ఫ్రిల్సే. ఈ ఫ్రిల్స్ అని కూడా కొంచెం చిన్న టిప్స్ వాడి కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు చూసుకున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్కి అంటే ఇది మీడియం ఫ్రాక్ అనమాట. దీనికి ఒక 500 కూడా కాదు 400 వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయంటే నేను చాలా చాలా అదృష్టవంతురాలని నిజం చెప్పాలంటే. అయితే ఇలాంటి తక్కువగా ఇస్తున్నారు కదా మనీ అని చెప్పేసి ఇలా ఫ్రిల్స్ది పాదం తీసుకున్నాను. కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది కదా అని. ఆ పాదం కూడా అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదండి. అసలు నా దగ్గర ఉన్న టాలెంటే బెస్ట్ అనిపించింది. ఇదిగోండి ఇలాగా 2 ఫింగర్స్ తోటి అంటే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ రైట్ హ్యాండ్ ఫింగర్ తోటి ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఒక 5 నిమిషాల్లో మొత్తం అంతా కూడా రెడీ అయిపోతుందండి. కానీ ఆ ఫ్రిల్స్తో కుట్టామనుకోండి చూడడానికి చిన్నగా ఉంటాయి ఫ్రిల్స్, ఇంకా గోల గోల చేస్తారనమాట. సరిగ్గా లేదు ఫ్రిల్స్ సరిగ్గా కనిపించట్లేదని. ఇంకా అదంతా గోలెందుకు, మన దగ్గర ఆల్రెడీ ఇలాగా చిన్న టిప్ ఉంది కదా అని చెప్పేసి